నమస్తే, నేను సిరి. దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు ఒక గంట అరగంటలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే జనసేన నేతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, కొన్ని అంటే ఎలా పడితే అలా మాట్లాడారు అని చెప్పేసి వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతోనైతే ఇప్పుడు అరెస్ట్ అవ్వబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, దువ్వాడ శ్రీనివాస్ గారు తను జనసేన నేతల్ని ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగిందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో తన అరెస్ట్ అన్నట్టుగా ఒక వార్త మరి వినిపిస్తుంది. అందులో వాస్తవం ఉందంటారా? దువ్వాడ శ్రీనివాస్ గారి అంశం ఏదైతే దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారి అంశం వచ్చినప్పుడు మీకు అది పెద్ద జోక్. అది నిజంగా ఆయనే అన్నాడు, ఈ బాబోయ్ ఇలాంటి ఫ్యామిలీ అఫైర్స్ చాలా కష్టం రా బాబు. గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఇది ఆఫ్ ద స్క్రీన్, అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాగే మాట్లాడేసాం కానీ ఇప్పుడు తెలుస్తుంది నా ప్రాబ్లం ఏంటో అన్నట్టుగా. ఎందుకంటే ఈవిడితో ఉన్నారని చెప్పి కట్టుకున్న భార్య, కూతురు, అత్త, భార్య తాలూకు తల్లి వీళ్ళందరూ ఇంటి ముందు నిరసన తెలియజేయడం, ఆయన వాళ్ళకి బూతులు తిట్టడం, పోలీసు వాళ్ళు సెక్యూర్గా కల్పించడం, ఆయనకి వెనక ద్వారం నుంచి ఎక్కడికో పంపించారని, తర్వాత భువనేశ్వర్ వెళ్ళాడని, చెన్నై వెళ్ళారని రకరకాల వార్తలు వచ్చాయి కదా. పెద్ద సోషల్ మీడియా అంతా ఇదే స్టోరీ కదా. కొన్ని రోజులకి కంటెంట్ దొరికింది. మొన్న February 14th వరకు కూడా వాళ్ళ కంటెంట్ ఆఖరికి తిరుపతి వెళ్తే అక్కడేవో వీడియోస్ తీసుకున్నారని అదొక ఎలిగేషన్. అంటే ఇతను భార్య పెళ్ళిడికి వచ్చిన కూతురున్నా కూడా పెళ్ళయింది, ఒక కూతురికి. అది నాకు ఐడియా లేదు. ఒక పెద్ద కూతురికి పెళ్ళయింది, ఇంకా రెండో కూతురు పెళ్లికి ఉంది. ఓకే పోనీ, అంత వయసున్న అతను కూడా ఇంకో ఆవిడతో, అదే అతను వ్యక్తిగతం, తప్పే పట్టను, నేను తప్పే అనట్లేదు. కానీ ఇట్లా వేలు చూపిస్తే 3000 మనకు చూపిస్తున్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని ఊదరగొట్టి మాట్లాడిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. మీకు కొట్టి చూడండి. ఇప్పుడు జన సైనికులు వాళ్ళమన్నారని కాదు, వాళ్ళ జనసేనాన్ని నాయకుడిని అన్నందుక నాకు తెలిసి ఇప్పటికీ 9 పోలీస్ స్టేషన్లో మచిలీపట్నం, పామర్రు, అవి ఇవి చాలా దగ్గరలో కేసు నమోదైంది. సో పోసాని గారి అంశం ఎప్పుడైతే ఇదయిందో నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాడని కూడా టాక్ వస్తుంది. ఇప్పుడు ఇదే పోసాని కృష్ణమురళి ఎంత సభ్యంగా మాట్లాడారమ్మా ప్రెస్ క్లబ్లో కానీ, లేదంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కానీ, తర్వాత ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, అది క్లియర్గా రిపోర్టర్స్ అందరూ కూడా ఆ పర్టికులర్ ఛానల్లో పేరు చెప్పను, రిపోర్టర్స్ పరోక్షంగా కొంచెం వైసీపీకి ఫేవర్ వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు ఏమన్నారంటే, సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే మిమ్మల్ని ఎక్కడ తిట్టినట్టుగా ఏ వీడియోలు లేవండి, ఏ విజువల్స్ అయితే లేవు, మా దగ్గర అయితే అంతవరకు లేవు, ఫుటేజ్ అయితే లేదు అని అంటే, మీకు తెలుసా, మీరు చూసారా, నాకు ఆయన ఎన్ని బూతులు తిట్టాడు మీకు తెలుసా అంటాడు. ఎక్కడ తిట్టాడా, ఏమండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళ భార్యల మీద ఆయన్నే అనలేక, అది ఎంతవరకు కాబట్టి మీరు ఆ వీడియో కొట్టి చూడండి, ప్రెస్ క్లబ్లో మాట్లాడింది. అంటే ఏదో అధికారం వచ్చేసింది, లేదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాను, వైసీపీ నా వైపు ఉంది, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు సీఎం అని అనుకుంటే ఇప్పుడు పడుతుంది, ఇబ్బంది పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులో కాదు, పోసాని గారు. మరి 10 రోజులు రిమాండ్కి ఇచ్చారుగా. సో దువ్వాడ వారు కూడా అదే బాపతలో ఉన్నారు. ఈయన అంటే ఇక్కడ సార్ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఏ పార్టీ అయినా అది బీజేపీయో, బీఆర్ఎస్, టీడీపీయో, లేకపోతే వైసీపీ, ఏదైనా కూడా ఒక పార్టీకి చెందిన నాయకులు ఇంకొక పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితం కాకుండా వాళ్ళు రాజకీయంగా ప్రజలకు ఏం చేశారు, ఏం చేయలేదు, వీటి గురించి మాట్లాడకుండా ఎందుకు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తున్నారు? రాజకీయాన్ని రాజకీయం లాగానే చూడాలి. అదే మళ్ళీ గడప దాటి, వాళ్ళ ఇంటి గడప దాటి లోపలికి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్ల వరకు వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది? అది ఏ పార్టీ అయినా కూడా, నేను వాళ్ళకి సపోర్ట్ అని మాట్లాడట్లేదు, ఎవరైనా కూడా ఎందుకు మాట్లాడాలి? అది చేతకంతను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు సార్, ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఆయన నేపథ్యం ఏంటి? సినిమాలు. ఏ ఎలిగేషన్స్ లేవు, ఏ స్కాములు ఆయన మీద లేవు, లేదా పలానా ప్రొడ్యూసర్కి చెక్ తీసుకొని యాక్ట్ చేయకుండా ఆ ప్రొడ్యూసర్ ఈయన మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు, లేదా అదేదో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అన్నారు, ఆ రేణుదేశాయ్ గారు ఈయన మీద నన్ను టార్చర్ పెట్టాడు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని ఆవిడ కేసు పెట్టలేదు. మొదటి భార్య ఎవరో వైజాగ్ అమ్మాయి అంట, ఆ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ ఎంత దరిద్రుడు, అది చేశాడు ఇది చేశాడు, తాగి సుట్టు కొట్టాడని ఆ అమ్మాయి కేసు పెట్టలేదు. మరి ఇంకేముంది ఆయన మీద ఎలిగేషను? క్లీన్ చిట్టు కదా, ఆయన ఎవడి జోడికి వెళ్ళడు. మరి అలాంటి వాడి మీద ఏమని మాట్లాడాలి? మాట్లాడని విషయం లేక, చేత కాక, ఇంకా భార్యలు, 3 పెళ్ళిళ్ళు, తల్లి, చెల్లి,
కూతురు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు అసలు నీకు రాజకీయ అనుభవమే లేదు, నీకు అసలు నియోజకవర్గాల గురించి ఏం తెలుసు, ఇలాంటివన్నీ మాట్లాడొచ్చు కదా, అసలు నీకు ప్రజల సమస్యలు ఏం తెలుసు అంటే అయిపోయేది కదా. నిన్నటికు నిన్న మీరు ఒక న్యూస్ చూసేలేదు, షమీ అహ్మద్ అని ఒక ఆవిడ అవును రోహిత్ శర్మ గారి గురించి తప్పుగా మాట్లాడింది. అవును, బాడీ షేమింగ్ చేశారు. ఆవిడ ఎవరో తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ లీడర్ అని నిన్న తెలిసింది మీకు కదా. ఎప్పుడైనా విన్నారు ఆవిడ పేరు? మరి ఆవిడ పేరు అందరికి తెలియాలంటే రోహిత్ శర్మ లాంటి హిట్ మ్యాన్ మీద మాట్లాడాలి. రోహిత్ శర్మ లాంటి టైమింగ్ ఉన్న బ్యాట్స్మెన్, రోహిత్ శర్మ లాంటి డబుల్ సెంచరీ వన్డేలో 3 సార్లు చేసిన వ్యక్తి ఎవడూ లేడు వరల్డ్లో. మరి అటువంటి పెద్ద కొండ ఢీ కొడితే కదా ఈవిడ పేరు వస్తుంది. ఇప్పుడు అందరికి తెలిసిందిగా షమీ మహమ్మద్ అని ఆవిడ. ఎందుకు ఇలాంటివన్నీ అంటే వాళ్ళకి గుర్తింపు రావాలని ఇలాంటివన్నీ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను నేను. ఆ గుర్తింపు ఎందుకు? ఇది గుర్తింపు లాగా కాదు కదా. ఇవాళ మనుషుల సైకాలజీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలా అయిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి, వైరల్ అయిపోవాలి, సింగిల్ నైట్లో స్టార్ అయిపోవాలి. ఓపిక లేదు, టైం సరిపోదు. మరి గుడ్గా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అదే బ్యాడ్గా అయితే సింగిల్ నైట్ చాలు కదమ్మా. మనిషి వాళ్ళ మీద ఉన్న ఒకవేళ మంచి ఒపీనియన్ ఉంటే అది ఒక రోజులో పోతుంది కదా. మరి పోనీ అమ్మా, అందరికి తెలిసింది కదా ఆవిడెవరో, అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు దివ్యల మాధురి మీకు తెలుసా తెలీదా? నాకు తెలియదు, అంటే ఈ ఇన్సిడెంట్ అయినాకనే తెలుసు కదా. ఎలా తెలిసింది మరి? అదే దివ్యల మాధురి గారు సినిమాల్లోనూ సీరియల్లోనూ ఒక చిన్న సైడ్ క్యారెక్టర్లు చిన్న వీడియోస్ చేసుకుంటారంటే ఎవరికైనా తెలుస్తుందా? తెలియదుగా. ఇప్పుడు దివ్యల మాధురి గారు అంటే అందరికీ తెలుసుగా. దువ్వాడ దివ్యల అంటే అందరికీ తెలుసు. దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఎవరికైనా తెలుసా? వైసీపీలో గత హయాంలో 151 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీలో ఆయన ఉంటే ఎవడో ఆయన టెక్కల ఎమ్మెల్సీ అని చెప్పేసి మనం టెక్కల నుంచి వెళ్ళి తెలుసు, అట్లా అలా తెలుసు అంతే. ఎలా తెలిసిందమ్మా? ఈ విషయం వచ్చిన తర్వాతే ఆయన నియోజకవర్గం టెక్కలి, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలని కూడా తెలిసింది మీకు, లేకపోతే అది తెలియదు కదమ్మా. జనాల్లోకి వెళ్ళాలంటే ఇట్లాంటివి మన పర్సనల్ విషయాన్ని కూడా బట్టబయలు చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా వచ్చాక హౌ టు సర్వైవ్ మన దగ్గర మనతో పాటు పోటీలో ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో నేను ప్రత్యేకం అనిపించుకోవాలి, 100 మందిలో నాకు ప్రాధాన్యత కలవాలి, 100 మందిలో నేను ప్రత్యేకంగా కనబడాలి అంటే ఏం చేశారు? ఒకప్పుడు సెపరేట్గా డిఫరెంట్ డ్రెస్ వేసుకోవడము, పిచ్ స్టైల్స్ చేసేవారు. అదేంటి? ఓపెన్ మీట్లో అయితే, ఓపెన్ స్టేజ్ మీద అయితే. మరి సోషల్ మీడియాలో అంటే ఇట్లా పిచ్చిగా మాట్లాడితేనే కదా అందరూ వచ్చి మాట్లాడుకుని. ఇప్పుడు ఇంకోటి చూడండి, మంచిగా మాట్లాడే ప్రవచనాలకు వ్యూస్ ఉండవు. ఎవడైనా బూతులు మాట్లాడితే అరే అడేది మాట్లాడాడంట, అరే హీరోయిన్ ఏదో బాత్రూమ్ వీడియో దొరికిందంట, దాని వీడియోస్ చూడండి వ్యూస్. జనాలు అదే కోరుకుంటున్నారు. జనాలు కూడా ఇట్లాంటి వాటికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి జనాల్లోకి వెళ్ళాలంటే ఇది ఒక సులువైన మార్గం అయింది. మంచిగా లేదండి, ఆ వ్యక్తిగతంగా మనం మాట్లాడకూడదు. ఆయనకి చేత కాదు రాజకీయం, లేదంటే వాళ్ళ అన్నయ్యలాగా ఈయన కూడా పార్టీ పెట్టాడు మళ్ళీ కలిపేస్తాడు, ఇలాగేదో మాట్లాడొచ్చు. మరి లేదు, పవన్ కళ్యాణ్కి గుచ్చి అంచడానికి డీప్గా వెళ్ళి పలానా స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు, లేదంటే పలానా అమ్మాయి విషయంలో అరెస్ట్ అయ్యాడు లేదు కదా. అంత అనుభవం లేదు కదా, స్కామ్లలో ఇరుక్కోవాలన్నా కూడా అంత అనుభవం లేదు. అదే అంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారమ్మా, ఆయన మీద ఇప్పుడు 100 కేసులు వేశారు. ఒక్క కేసులో కూడా ఆయన ఇష్యూ వచ్చిందా? లేదు. అవన్నీ కల్పితాలే. ఇప్పుడు మొన్న ఆయనకి 52 రోజులు లోపల పెట్టింది కూడా కల్పించబడింది, స్కిల్ డెవలప్మెంట్ మరి కదా. మరి అలాంటప్పుడు ఎంతసేపు ఏం మాట్లాడతారు? ఒక్క ఎన్టీఆర్కి వెన్ను పొడిచాడు అనే టాపిక్ తప్ప మరొకటి ఉందా చంద్రబాబు నాయుడు గారి మీద? బట్ ఆ కాలంలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు నాయుడు గారు వెనక ఉన్నారో వాళ్ళందరినీ కదిలించండి, ఏమంటారు? ఆ టైంలో బాబు గారు అలా చేయకపోతే ఈ రోజుకి టీడీపీ అనేది ఉండేది కాదు అంటారు అందరూ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులు చాలా. బట్ అంతకుమించి ఏముంది? ఆఖరికి రామ్ గోపాల్ వర్మ ఎంత డిఫరెంట్గా ఆలోచించే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటుగా మాట్లాడతాడు. ఆయన కొత్తగా మాట్లాడవచ్చు కదా. అంటే ఇంకేం లేదు సబ్జెక్ట్ మాట్లాడడానికి. ఇప్పుడు ఆయన ఒక స్కామ్ లేదు, ఒక ఎలిగేషన్ లేదు, లేదా ఒక అమ్మాయిని వాడుకుని వదిలేశాడని లేదు, రెండో ఫ్యామిలీ పెట్టాడని లేదు, పలానా దగ్గర చేసేసి మనీ లాండరింగ్ చేసి పలానా ఆస్తులు కొన్నాడని లేదు. ఇంకేముంది పెడతారు? అందుకు ఫ్యామిలీగా లోకేష్ గారి పుట్టుక మీద, బాబు గారి భార్య మీద అలాగే మాట్లాడతారు. ఇంకా అంటే అక్కడితో ఇది ఎంత చేసినా ఇది తగ్గట్లేదురా, ఎంత వయసు అయిపోయి వీడికి ఇంకా రాజకీయాలు ఎందుకు, వీడు ఎందుకు వస్తున్నాడు రా అనే కడుపు మంటకి ఏమనాలో తెలియక భార్య మీద కొడుకు పుట్టుక మీద అవహేళనగా మాట్లాడారు. సో ఆ బాపతకు చెందిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఆయన అన్ని అనేశాడు పవన్ కళ్యాణ్ మీద, తీరా చూస్తే ఈయన సూది అందంట, జల్లెడు అందంట, సూది నీ ముట్టెనక కన్నం ఉందని.
బట్ జల్లెడి ముట్టంతా కన్నాలే. అట్లాగా ఈయన అనేశాడు, ఈయన చూస్తే ఎంత ఉంది. మరి ఇప్పుడు జన సైనికులు ఒప్పుకుంటారా? మరి అప్పుడు అంత అవాకులు చవాకులు పేలేవు కదా బాబు నువ్వు, మరి పోసాని గారు ఏమయ్యారని చెప్పి కేసులు పెడతారు. రైట్. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, పోసాని గారు, నెక్స్ట్ దువ్వాడ గారు, అంతే. ఏమో చూద్దాం మరి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.